వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. కొత్త ఎపిసోడ్లోకి వెళ్లే ముందు పాత ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక చిన్న ప్రీక్యాప్. సైంటిస్ట్ అయిన సునీల్ రాహుల్ వర్మకి పవర్ సోర్స్ ఇచ్చి ఆ బాక్స్లో ఉన్న కే ఆత్మల లీడర్ని బయటకు తీయాలని, అతనే వాళ్ళని కాపాడుతాడని చెప్తాడు. కానీ ఆ వాచ్ ఏరియాలో ముందుగానే కాప్స్ కంపెనీ సీఈఓ కనిపిస్తాడు. అప్పటికే రాహుల్కి ఆ బాక్స్ని చూడగానే ఏవో విజన్స్ రావడం వలన అతనికి హెడేక్ ఎక్కువైపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అతనికి అక్కడ యుద్ధం జరిగిన విజన్స్ పదే పదే కనిపిస్తూ ఉంటాయి. ఆ యుద్ధంలో అతనికి గ్రీన్ హుడీ మ్యాన్ కూడా కనిపిస్తూ ఉంటాడు. ఎవరినో పొడుస్తున్నట్లు అతనికి కనిపిస్తుంది. అప్పుడే కాప్స్ కంపెనీ సీఈఓ వర్మతో ఇది తను కావాలనే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడని, తన మెయిన్ ఎజెండా ఆ బాక్స్ లోపల ఉన్న వాచ్ని గ్రీన్ హుడీ మ్యాన్కి ఇవ్వడమే అని రివీల్ చేస్తాడు. రాహుల్ వర్మ సీఈఓకి గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవలో సీఈఓ చనిపోతాడు. కానీ అతను చనిపోతూ తన దగ్గర ఉన్న కే ఆత్మల్ని గ్రీన్ హుడీ మ్యాన్ని పిలిపిస్తాడు. ఆ టైంలోనే రాహుల్ వర్మ ఆ బాక్స్ని ఓపెన్ చేస్తారు. అందులో కే ఆత్మల లీడర్ ఉంటారేమో అని వాళ్ళు అనుకుంటారు. కానీ అది ఎంటీగా ఉంటుంది. అప్పుడే గ్రీన్ హుడీ మ్యాన్ నవ్వుతూ తన చేతుల్లోనే తన లీడర్ని చంపేశానని చెప్తాడు. ఏదో మాట్లాడబోతున్న వర్మని చాలా వేగంగా అతని దగ్గరకు వచ్చి సూదిలాగా మారిన తన చేతిని వర్మ గొంతులోకి దింపేసి వర్మని చంపేస్తాడు. తనని ముందు నుండి కాపాడుతూ వచ్చిన వర్మ చనిపోవడంతో రాహుల్కి ఏడుపు ఆగదు. అప్పుడు గ్రీన్ హుడీ మ్యాన్ రాహుల్ వైపు చూస్తూ, రాహుల్ బాధపడకు, నిన్ను కూడా వాడి దగ్గరకు పంపించే టైం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఆ వాచ్ని కంట్రోల్ చేసి ఇన్ని రోజులు మీరు కాపాడిన ఈ ప్రపంచాన్ని నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకోబోతున్నాను. ఈ భూమి మీద ఉండే వాళ్ళందరూ చనిపోబోతున్నారని బాధపడకు రాహుల్, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ప్రాణం రాబోతుంది. ఈ వాచ్ సాయంతో కే ఆత్మలుగా మారబోతున్నారు. నువ్వు కూడా వస్తావు, మీ అమ్మా నాన్న కూడా వస్తారు, వర్మ కూడా వస్తాడు అని చెప్పి బాక్స్ లోపల ఉన్న వాచ్ని బయటకు తీసి తన చేతికి వేసుకుంటాడు. రాహుల్ గమనించు, ఈ వాచ్లో ఎంత శక్తి ఉందో నీకు తెలుస్తుంది. రాహుల్కి మాత్రం గ్రీన్ హుడీ మ్యాన్ ఏం చెప్తున్నాడో అర్థం కాదు. గ్రీన్ హుడీ మ్యాన్ వాచ్పై వస్తున్న చిన్న లైట్ని చూపించి, రాహుల్, ఈ లైట్ని ఇప్పుడు నేను మీ ప్లానెట్ మొత్తం స్ప్రెడ్ చేయబోతున్నాను. ఈ లైట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఎక్కడైతే స్ప్రెడ్ అవుతుందో అక్కడ చనిపోయిన వారందరూ ప్రాణాలతో రాబోతున్నారు. కానీ వాళ్ళందరూ కే ఆత్మలుగా మారిపోయి ప్రాణాలతో రాబోతున్నారు. ఈ లైట్ పని ఇదొకటే కాదు రాహుల్, ఈ లైట్ ఎంత పవర్ఫుల్ అంటే ఇది చనిపోయిన వాళ్ళని కే ఆత్మలుగా మారుస్తుందేమో, కానీ ఇది బ్రతికున్న వాళ్ళ శరీరాలకు తగిలితే ఆ రేడియేషన్కి వాళ్ళ స్కిన్ అక్కడే ఖాళీ సెకండ్స్లో చనిపోతారు. అక్కడ చనిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఈ లైట్ తగలడం వల్లనే ప్రాణాలతో కే ఆత్మలుగా మారి వస్తారు. అప్పుడు ఈ లైట్ తగలడం వల్లనే అల్టిమేట్గా ఈ ప్లానెట్ని నేను రూల్ చేయబోతున్నాను. ఈ కాంతి ఎలా పనిచేయబోతుందో చిన్న ట్రయల్ వేద్దామా రాహుల్? ఏమంటావు? దీనిలో నుండి రాబోయే మొట్టమొదటి కాంతి నీ మీదే వేద్దాం, చూద్దాం నువ్వు దాన్ని ఎంతసేపు తట్టుకుంటావో. అలా చెప్పాక కే ఆత్మలాగా మారిపోయిన రాహుల్ వాళ్ళ నాన్నని రాహుల్ని కదలకుండా పట్టుకోవాలని చెప్తాడు. అతను గ్రీన్ హుడీ మ్యాన్ చెప్పింది విని రాహుల్ని కదలకుండా చాలా గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు రాహుల్ వాళ్ళ నాన్నతో, నాన్న, మీరు వింటున్నారని నాకు తెలుసు, నన్ను క్షమించండి. అమ్మ చనిపోయే ముందు నాకు ఈ వాచ్ని ఎలా అయినా సేవ్ చేయాలని చెప్పారు. ఆమె ఇచ్చిన ఈ ఒక్క పనిని కూడా నేను చేయలేకపోతున్నాను. అప్పుడు ఆ గ్రీన్ హుడీ మ్యాన్ మాట్లాడింది చాలు రాహుల్, ఎక్స్పెరిమెంట్కి రెడీ అయ్యావా? అది విన్నాక ఏడుస్తూ రాహుల్ కళ్ళు గట్టిగా మూసుకుంటాడు. అప్పుడు గ్రీన్ హుడీ మ్యాన్ చాలా భయంకరంగా నవ్వుతూ ఆ వాచ్లో వస్తున్న కాంతిని రాహుల్ వైపు పంపిస్తాడు. ఆ కాంతి చాలా వేగంగా కొన్ని మిల్లీ సెకండ్స్లోనే రాహుల్ కళ్ళకి తగులుతుంది. అది తగిలాక రాహుల్ చాలా నొప్పితో బాధగా ఏడుస్తూ ఉంటాడు. ఆ కాంతి తగిలాక రాహుల్ చనిపోతాడేమో అని గ్రీన్ హుడీ మ్యాన్ అనుకుంటాడు. కాంతి రాహుల్ కళ్ళకి తగలగానే అతనికి మొదటి నుండి వస్తున్న విజన్స్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. గ్రీన్ హుడీ మ్యాన్ రాహుల్ని భయంతో అలానే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మామూలు మనిషి అయితే ఆ లైట్ నుండి వస్తున్న రేడియేషన్కి వెంటనే చనిపోయేవాడు. కానీ ఇతను ఇంకా చనిపోలేదు.
అప్పుడే వాచ్ నుండి వస్తున్న కాంతిని గ్రీన్ హుడీ మ్యాన్ ఆపుతాడు. రాహుల్ని వాళ్ళ నాన్న వదిలేస్తాడు. అప్పుడు రాహుల్ కింద పడిపోతాడు. గ్రీన్ హుడీ మ్యాన్కి భయం వేస్తుంది. వెంటనే తన పక్కనే ఉన్న కే ఆత్మలకి చెప్తాడు రాహుల్ని చంపేయమని. ఆ కే ఆత్మలు చాలా వేగంగా రాహుల్ దగ్గరికి వెళ్ళి తన చేతిని సూదిలా మార్చి పడవబోతూ ఉండగా రాహుల్ ఒక్కసారిగా పైకి లేచి సూదిలా మారిన తన చేత్తో కే ఆత్మలను 2 ముక్కలుగా చేస్తాడు. అప్పుడే గ్రీన్ హుడీ మ్యాన్కి ఇదంతా చూసి భయం మొదలవుతుంది. అప్పుడు రాహుల్ మెల్లగా పైకి లేచి, సెబాస్టియన్, నన్ను చంపేశావు అనుకుంటున్నావా? అది వినగానే గ్రీన్ హుడీ మ్యాన్కి కాళ్ళు చేతులు ఆడవు. అసలేం అర్థం కాదు. ఎందుకంటే గ్రీన్ హుడీ మ్యాన్ పేరు వాళ్ళ లీడర్ అంటే కే ఆత్మల లీడర్కి తప్ప ఇంకెవరికీ తెలియదు. అప్పుడు రాహుల్ సెబాస్టియన్ వైపు చూస్తూ, నేను మీ లీడర్ని, నన్ను నువ్వు చంపేశాను అనుకుంటున్నావు అని ఒక్కొక్క అడుగు గ్రీన్ హుడీ మ్యాన్ వైపు వేస్తూ ఉంటాడు. అప్పుడు రాహుల్ శరీరం కూడా మెల్లగా కే ఆత్మలాగా మారుతుంది. అతనికి ఒక హుడీ వస్తుంది. అప్పుడు ఇదంతా చూసి గ్రీన్ హుడీ మ్యాన్ క్రింద పడిపోతాడు. అప్పుడు రాహుల్, సెబాస్టియన్, ఇవన్నీ నువ్వు ముందే నాకు గుర్తు చేసి ఉంటే ఇదేమీ ఉండేది కాదు. కానీ నువ్వే నా శక్తిని గుర్తు చేశావు. నేను మీ అందరికీ లీడర్నని గుర్తు చేశావు. ఆ లైట్ నా మీద పడిన వెంటనే నాకంతా గుర్తుకు వచ్చేసింది. నా శక్తి మళ్ళీ నాకు తిరిగి వచ్చింది. ఈ లైట్ నా మీద పడగానే నాకు మళ్ళీ కుడి వచ్చేసింది. నా శక్తి నాకు తిరిగి వచ్చింది అని చెప్తాడు రాహుల్. రాహుల్ యాక్చువల్గా కే ఆత్మల లీడర్. అతను ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండేవాడు. మనుషుల జనాభాను లిమిట్గానే ఉంచుతూ వాళ్ళని ఎక్కువగా చంపేవాడు కాదు. కానీ సెబాస్టియన్ రాహుల్ వాళ్ళ ఫ్రెండ్. కానీ ముందు నుండే సెబాస్టియన్కి రాహుల్ అంటే పడేది కాదు. అతను చాలాసార్లు మనుషులే శక్తి లేని జీవులని, వాటిని ఎప్పటికైనా కే ఆత్మలే రూల్ చేయాలని రాహుల్తో చెప్తూ ఉండేవాడు. రాహుల్ ఇదంతా పట్టించుకుంటూ ఉండేవాడు కాదు. అతను చెప్పేది ఏమీ వినేవాడు కాదు. అలానే సెబాస్టియన్ ప్రతిరోజు సొంతంగా ఆలోచించలేని కే ఆత్మలకి రాహుల్పై విరుద్ధంగా చెప్పి రాహుల్కి తెలియకుండానే కొన్ని కే ఆత్మల్ని అతనికి ఆపోజిట్గా మారుస్తాడు. అలా కొన్ని కే ఆత్మల సాయంతో రాహుల్పై తిరుగుబాటు చేస్తాడు. అలా తిరుగుబాటు చేసింది సెబాస్టియన్ అని రాహుల్కి తెలియదు. సెబాస్టియన్ రాహుల్ దగ్గరికి వచ్చి, రాహుల్, మనపై కొన్ని కే ఆత్మలు తిరుగుబాటు చేస్తున్నాయి. నీ వాచ్ని ఉపయోగించి వాళ్ళందరినీ చంపేయి. లేదు సెబాస్టియన్, మనం అలా చేయకూడదు. వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళని మనం మార్చాలి. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మారుస్తాను అని చెప్తాడు రాహుల్. రాహుల్ దగ్గర వాచ్ ఉంటే సెబాస్టియన్ రాహుల్ని ఏం చేయలేడని రాహుల్కి తెలుసు. అందువలన సెబాస్టియన్ రాహుల్ని వాచ్ ఇవ్వమని అడుగుతాడు. కానీ రాహుల్ వాచ్ ఇవ్వకుండానే తిరుగుబాటు జరుగుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళందరూ రాహుల్ చెప్పింది వినకుండా అతనిపై అటాక్ చేస్తూ ఉంటారు. కానీ రాహుల్ వాళ్ళని సులభంగా ఎదుర్కొంటూ ఉంటాడు. కానీ సెబాస్టియన్ రాహుల్ దగ్గరకు వచ్చి అతన్ని వెనక నుండి పొడుస్తాడు. ఇక రాహుల్ వెనక తిరిగి చూడగానే ముందున్న కే ఆత్మలన్నీ రాహుల్పై అటాక్ చేస్తాయి. చాలా భయంకరంగా రాహుల్ గాయపడతాడు. కానీ అప్పుడే రాహుల్కి సెబాస్టియన్ గురించి మొత్తం తెలుస్తుంది. ఇక సెబాస్టియన్ ఆ వాచ్ని తీసుకునే లోపు రాహుల్ ఆ వాచ్ సాయంతో దగ్గరలో ఉన్న ఒక బాక్స్ లాంటి వెహికల్ని రప్పించి దాంట్లో కూర్చుంటాడు. బయట ఉన్న కే ఆత్మలు ఆ బాక్స్ని ఎలాగైనా ఆపడానికి చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. కానీ రాహుల్ అప్పటికే ఆ బాక్స్లో కూర్చొని ఎర్త్కి బయలుదేరతాడు. అప్పటికే ఆ బాక్స్ చాలా భయంకరంగా డెస్ట్రాయ్ అవ్వడం వల్ల రాహుల్ ఆ బాక్స్ నుండి బయటకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు రాహుల్ తన వాచ్ని స్ట్రాంగ్గా క్లోజ్ చేసి కాంతిలా మారి ఎర్త్లోకి ఎంటర్ అవుతాడు. అలా కాంతిలా మారిన రాహుల్కి ఎక్కడికి వెళ్లాలో తెలియక అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్న రాహుల్ వాళ్ళ అమ్మ శరీరంలోకి ఎంటర్ అవుతాడు. ఆమె కడుపులో ఉన్న బిడ్డ చనిపోయి అప్పటికే చాలాసేపు అయి ఉంటుంది. కాబట్టి ఆమె శరీరంలోకి ఎంటర్ అయి రాహుల్ ఒక మనిషిలా మారుతాడు. అలా ఆ వాచ్ బాక్స్ ఎర్త్లో ఒక దగ్గర పడుతుంది. అలా రాహుల్ వాళ్ళ నాన్న ఆ బాక్స్ ఉన్న ఏరియా దగ్గరికి వెళ్ళి ఒక కే ఆత్మ చేత చంపబడతాడు. రాహుల్ ఒక మనిషిలా మారాడు కాబట్టి ఇవేం గుర్తుండవు.